హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఒక బస్ ప్రమాదం కానీ, లేకపోతే ఒక ట్రైన్ ప్రమాదం కానీ, అదేవిధంగా ఒక ఫ్లైట్ ప్రమాదం కానీ ఇవన్నీ చూసాం. కానీ ఒక డంప్ యార్డ్ ప్రమాదం వల్ల ప్రాణాలు కోల్పోతాయని మనం ఏ రోజున చూసామా? వినలేదు. ఒక బస్ బ్రిడ్జ్ మీద వెళ్తుంటే బ్రిడ్జ్ కూలిపోవడం కానీ, లేకపోతే బస్ తిరగబడిపోవడం కానీ, లేకపోతే ఒక ట్రైన్ పట్టాల మీద అదుపు తప్పిపోవడం కానీ, ఇలాంటివి జరిగిన ప్రమాదాలు ఎన్నో చేసాం మనం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైం అనమాట గినియా దేశంలో ఏం జరిగిందంటే కొనాక్రీ అనే ఒక ప్రదేశంలోన రాజధాని, అది కొనాక్రీ అనేది రాజధాని. ఆ రాజధానిలోన ఇఎస్ సలం అనే ఇఎస్ సలం అనే ఒక డంప్ యార్డ్ అండి. ఆ డంప్ యార్డ్ ఏం జరిగిందంటే ఆదివారం 23వ తేదీ రాత్రి ఏకోజామున 2 గంటలకు అనమాట, మిడ్ నైట్ 2 గంటలకి హెవీగా వర్షం పడడం వలన అది కూలిపోయింది అనమాట. అదే అది పెద్ద అంటే ఒక సంవత్సరాలుగా అది పేరుకుపోయింది. బాగా సంవత్సరాలుగా డంప్ యార్డ్ అలా ఉండడం వలన చాలా పెద్దగా పేరుకుపోయింది అనమాట. ఆ పేరుకుపోయిన డంప్ యార్డ్ 2 గంటల వర్షానికి గట్టిగా వర్షం పడడం వలన అది కూలిపోయి ఆ చుట్టుపక్కల ఉన్న షెడ్ల మీద, లేకపోతే రేక్ షెడ్ల ఇల్లులు, లేకపోతే మామూలు మట్టి మన కమ్మరేకులు ఇళ్ళు ఉంటాయి కదండి, అలాంటి ఇల్లు మీద డైరెక్ట్ పడిపోవడం వలన దాదాపు 30 మంది చనిపోయారండి. ఆ 30 మందిలోన ఒక మహిళ తాలూగా ఐదుగురు సంతానం అనమాట. 5 సంతానం కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 22 మందికి గాయాలయ్యాయి అని చెప్తున్నారు యాజ్ పర్ న్యూస్ ప్రకారం. అంతేకాకుండా ఇప్పుడు ఈ డంప్ యార్డ్ ఉంది కదా, ఈ డంప్ యార్డ్ అనేది ఆల్రెడీ గినియా ప్రభుత్వం ఏం చేసిందంటే ఇది ఆల్రెడీ ముగించింది అనమాట. మూసి ఈ రోజు అంటే ఏ రోజైతే ప్రమాదం జరిగిందో ఆ రోజు మరుసటి రోజు ఈ రోజు 24 దాన్ని పూర్తిగా దాన్ని తొలగించాలని ప్లాన్ కూడా వాళ్ళు వేసుకున్నా సరే ఈ భారీ వర్షం కారణం వలన ఇలా జరిగిందనమాట. జరగడం కూడా ఇప్పుడు దాని చుట్టుపక్కల ఈ ప్రభుత్వం ఏం చెప్పిందంటే జరిగిన వెంటనే ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయ్యి వెంటనే వచ్చి పెద్ద పెద్ద క్రెయిన్లతో తీశారంటే ఇంకేమైనా బాడీస్ ఉంటాయా లేవా అనేసి మొత్తం క్లియర్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రమాదం జరగకముందు ప్రజలకు కూడా హెచ్చరించారు. అంటే ఇక్కడ ఎవరు ఉండొద్దు, ఇది పడిపోయే అవకాశం ఉంది అని చేశారు. కానీ ఎవరికి తెలుసండి, రాత్రి 2 గంటలకు వర్షం పడుతుంది, హెవీగా వర్షం పడుతుంది, అదే వర్షానికి అది కూలిపోతుందానికి ఎవరికైనా ఐడియా ఉంటుందా చెప్పండి? సో అందు గురించి అనమాట చనిపోయిన వాళ్ళందరికీ మనశ్శాంతి కలగాలని మనం కోరుకుందాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి లైక్ చేయండి. లైక్ చేయడం వలన చాలా మందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుండి మీకు ప్రతి కంటెంట్ అంటే వైరల్ అయిన కంటెంట్ అదేవిధంగా ఏవైతే ఇంపార్టెంట్ కంటెంట్ ఉంటే మీకు అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. వాచ్ చేసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.